शिवरधारी यशोदानंदन व्रजजनरंजन यशोदानंदन व्रजजनरंजन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जयो राधमाधव विहारी जयो राधमाधव विहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय राधा गोविंद राधे जय गौरानिताय जय गौरानिताय जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपाद जय श्री राधा गोविंद भगवान की गौनिताय की लक्ष्मी नरसिंहदेव भगवान की पद्मावती बालाजी की शिला प्रभुपाद की निताय गौर प्रेमानंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమః విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామిని. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక్కడ ఈ పానిహట్టి ఉత్సవానికి వచ్చినటువంటి భక్తులకి అందరూ కూడా స్వాగతం. ఇక్కడ మనం ఇంతకుముందు కృష్ణ బలరాం గౌర్నితాయికి నదిలో పుణ్యస్నానాన్ని చేయించాము. ఇప్పుడు ఇక్కడ ప్రవచనం తర్వాత అభిషేక కార్యక్రమం ఉంటుంది. తర్వాత భగవంతునికి అలంకరణ, నైవేద్యము, ఆరతి, అందరికీ ప్రసాదం ఉంటుంది. ఇక్కడ మనం ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. కరోనా వల్ల కొద్దిగా మధ్యలో మనకు ఆటంకం చేయలేదు. గౌరంగ మహాప్రభు, నిత్యానంద ప్రభు, కృష్ణ బలరాములు. మనం భగవద్గీతలో వెనకాల ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వాళ్ళు సాక్షాత్తు కృష్ణ బలరాములు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు ప్రతి యుగంలో యథా యథాహి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తాడు. ఈ కౌలియుగంలో కూడా అవతరించాడు సాక్షాత్తు కృష్ణుడు చైతన్య మహాప్రభుగా, బలరాముడు నిత్యానంద ప్రభుగా. ముఖ్యంగా ఈ కలియుగంలో ఉన్నటువంటి జనాలను ఉద్ధరించడం కోసం భగవంతుడు అవతరించాడు. ప్రతి యుగానికి అవతరించి ఆ యుగధర్మాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో కూడా ఆయన యుగధర్మాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఉదాహరణకి చేప ఉందనుకోండి, నీళ్ళల్లో ఉంటే అది ఆనందంగా ఉంటుంది. దాని ధర్మం ఏమి? చేప యొక్క ధర్మం ఏమి? దాన్ని తీసుకొచ్చి మనం రూమ్లో పెట్టి టీవీ చూపించామనుకో, హ్యాపీగా ఉంటుందా? మంచి ఏసీ రూమ్లో పెట్టి టీవీ చూపిస్తే చేపకి ఆనందంగా ఉంటుందా? అట్లా మనం కలియుగంలో చేపకి ఎట్లా నీటిలో ఉంటే దాని యొక్క ధర్మం వల్ల అది ఆనందంగా ఉంటుందో, మనం ఆ కలియుగంలో ఉండడం వల్ల ఆ యుగ ధర్మాన్ని మనం ఆచరిస్తే మనం ఆనందంగా. మీరు ఎంతమంది ఆనందంగా ఉండాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఇది పెద్దగా వచ్చిందనమాట. ప్రతి ఒక్కరూ నేను చూస్తున్నాను కదా, నేను ఎక్కువ తిరుగుతుంటాను, ఎక్కువ ప్రదేశాలు తిరుగుతుంటాను కృష్ణ చైతన్య ప్రచారంలో. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం తెల్లవారి నుంచి సాయంత్రం వరకు పరిగెత్తున్నారనమాట. ఎంత వేగంగా పరిగెత్తున్నారంటే అంత వేగంగా ఎక్కడ దొరుకుతుంది ఆనందం? పైన ఆకాశంలో దొరుకుతుందా అని చెప్పి ర్యాకెట్లో పరిగెత్తున్నారు. విమానాల్లో పోతున్నారు. 500 కిలోమీటర్లు ఫాస్ట్ పోతే దొరుకుతుందా? లేదు 700 కిలోమీటర్లు ఫాస్ట్ పోవాలని చెప్పి ఇంకా వేగంగా ఉన్నటువంటి వాటితో పరిగెత్తున్నారు. సముద్రంలో పోతే దొరుకుతుందా? మామూలుగా కస్తూరి జింక అంటారు, మీరు విన్నారా? కస్తూరి తిరక గోవింద్ అంటాం కదా. కస్తూరి జింక అనేది ఎట్లంటే, అది ఆ జింక యొక్క నాభిలో నుంచి కస్తూరి వస్తుందన్నమాట. ఆ మంచి సువాసన, కస్తూరి అంటారు వాసన, నాభిలో నుంచి వస్తుంటుందన్నమాట. వచ్చినప్పుడు దానికి అడవిలో ఉంటుంది ఆ జింక. ఆ వాసన వచ్చినప్పుడు అది చాలా ఆనందపడిపోతుంది. ఎక్కడుంది వాసన, ఈ సువాసన ఎక్కడుంది అని చెప్పి పరిగెత్తుంది అనమాట. మనోళ్ళు పరిగెత్తినట్లు ఆకాశంలో, నీళ్ళల్లో, బయట పరిగెత్తి 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 అలసిపోతుంది అనమాట. ఎక్కడుంది అది? అది అన్నీ పరిగెత్తుంది, ఎక్కడా లేదు. పరిగెత్తి పరిగెత్తి లాస్ట్ చివరికి అలసిపోయి ఒక చోట గుమ్మన కూర్చో ఉంటుంది అనమాట. అప్పుడు వేటగాడు వచ్చి
అట్లా మనిషి పరిగెత్తి 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 ఒక రోజు మృత్యు వస్తుంది. యాక్చువల్లీ ఆనందం అనేది ఎక్కడుంది? అందులోనే ఉంది. చైతన్య మహాప్రభు వచ్చి దాన్ని మనకు చెప్పడానికి ఆనందాంబుతి వర్ధనం, ఆ ఆనందాన్ని మనకి ఇవ్వడం కోసం, నీలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందడం కోసం చైతన్య మహాప్రభు వచ్చి మనకు ఆ యొక్క సూత్రాన్ని ఇచ్చాడు. సూత్రాన్ని ఈరోజు మీకు ఆ సూత్రాన్ని చెప్పాలనుకున్నాను. ఎంతమంది వినాలనుకుంటున్నారు? కొంచెం కష్టమైన సబ్జెక్ట్ ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. మీకు మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినా కానీ చైతన్య మహాప్రభు సిద్ధాంతాలను ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? శాంతిగా ఉండాలని చెప్పి. శాస్త్రం ఏం చెప్తుందంటే శ్రీమద్ భాగవతం, నిజమైన అభివృద్ధి అంటే శాంతి. ఏముండాలి? పెద్ద ఇల్లు కట్టేస్తామనుకో మనం, కొన్ని కోట్ల రూపాయలు పెట్టేసి లోపల కొట్లాడుకుంటూ ఉంటే అది అభివృద్ధా? ఆ ఇంట్లో ఎప్పుడు తగులు ఉన్నాయనుకో అది అభివృద్ధి. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, WPHD MS యుఎస్లోకి వెళ్ళి ఏమన్నా ఇప్పుడు ఎన్నైనా చదువుతున్నావు అంటే MS ప్రభు USA అంటారనమాట. ఇంట్లో కూర్చొని పోట్లాడుతూ ఉంటే అది ఎడ్యుకేషను, అభివృద్ధి. నువ్వు మంచి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, నువ్వెప్పుడు తగువులు కలహాలు శాంతి లేకుండా ఉంటే అది అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి అంటే శాంతి ఉండాలి. ఒక వ్యక్తి నిజంగా అభివృద్ధి చెందాడంటే అతని హృదయంలో ఏముండాలి? ఒక ఇల్లు నిజంగానే అభివృద్ధి చెందిందంటే మనం ఎట్లా కొలుస్తామంటే వాడు బాగా అభివృద్ధి చెందినంటే మంచి ఇల్లు కట్టుకున్నాడా, పెద్ద భవనం కట్టుకున్నాడా, మంచి కారు ఉందా, మంచి ప్రాపర్టీస్ ఉన్నాయా, మనం ఏమనుకుంటాం అతను అభివృద్ధి చెందని చెప్పి. బట్ శాస్త్రం దాన్ని అంగీకరించదు. అవి ఉండాలి. దాంతోపాటు ఏముండాలి? శాంతి ఉండాలి. శాంతి. కాబట్టి ఆ శాంతి పొందడానికి ఈరోజు చైతన్య మహాప్రభు చెప్పిన సూత్రాన్ని మీకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పేశాడు. శాంతి సూత్రం ఎవరికైనా తెలుసా? భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం ఆత్మాం శాంతి ముచ్చతి. శాంతి అక్కడ ఉండదన్నమాట. భగవద్గీతలో ఆయన శాంతి సూత్రాన్ని అక్కడ ఏం చెప్పాడు? భగవంతుడి శాంతి పొందాలంటే ఇది చేయాలని చెప్పాడు. ఆ యొక్క విధానాన్ని చెప్పాడు. ఇంకా చైతన్య మహాప్రభు వచ్చి దాన్ని ఆయన చేసి చూపించాడు. ఈ కలియుగంలో చేసి చూపించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కలియుగ ప్రభావం వల్ల మోసపోకూడదు. ఏదో అభివృద్ధి అని చెప్పి ఓకే మనం అట్టనేసి మనం ఇల్లు కట్టకూడదని కాదు, మనం చదవకూడదని కాదు. దాంతోపాటు శాంతి కూడా. ఇవన్నీ ఉండి శాంతి లేకపోతే ఏమవుతుంది? 0 సున్నలు. ఇప్పుడు 10 సున్నలు ఎంత విలువ? 10 సున్నలు ఎంత? 10,0,0,0,0 అనుకో. ఎంత? 100 సున్నలు, 1,00,000 సున్నలు, 10 లక్షల సున్నలు, ఎన్ని సున్నలు పెట్టుకో, దానికి ఏమైనా విలువ ఉందా? దాని పక్కన 1 పెడితే, 1 పెట్టి ఎన్ని సున్నలు పెడితే అంత విలువ. అట్లా నీ జీవితంలో ఎన్ని పొందినా నువ్వు భౌతికమైనటువంటివి సున్నలే. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ శాంతిని, కృష్ణుని నువ్వు పక్కన పెడతావు, అదేమది 1. ఆ 1 పెట్టినప్పుడు ఏమవుతుంది? సున్నలకంతా కూడా విలువ వస్తుంది. కాబట్టి ఆ 1 ఇవ్వడానికి చైతన్య మహాప్రభు ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచారనమాట ఇక్కడికి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అందరికీ తెలుసు, అయినా కానీ ఈరోజు సిద్ధాంతాలు మనము చెప్పాలి. మీరు శాంతిగా ఉండాలంటే ఇది చేయాలన్నమాట. మీరే కాదు, ప్రతి ఒక్క సమాజము శాంతిగా ఉండాలన్నా, ప్రతి ఇల్లు శాంతిగా ఉండాలన్నా, ప్రతి వ్యక్తి శాంతిగా ఉండాలన్నా ఇది పాటిస్తే తప్పనిసరిగా నువ్వే పరిస్థితిలో ఉన్నా కానీ ఇబ్బంది లేదు. నువ్వు విద్యార్థి, నువ్వు వ్యాపారవేత్త, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేదు. అయితే వీటిని మాత్రం తప్పనిసరిగా పాటించాలి. మానవుడు అంటేనే పాటించాలి. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం ధర్మము అని చెప్పి. మన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా కానీ, నాన్న నువ్వు భగవద్గీత తీసుకో, నువ్వు హరినామం చెప్పింది అంటే, ఇవంతా ఎందుకు స్వామి, మనిషి ధర్మంగా ఉంటే చాలు. దొంగ దగ్గర పోయినా అనుకో, అతను కూడా చెప్తారనమాట, ధర్మంగా ఉంటే చాలు. నా ధర్మం ఏమి? దొంగతనం చేసేది. దొంగ చెప్తారనమాట. దొంగ దగ్గర పోయినా అనుకో, అంటే ఒక్కొక్కరు ఒక ధర్మాన్ని. ఇప్పుడు నువ్వు రోడ్లో పోతున్నావు అనుకో, నువ్వు ఒక బుక్ పెట్టుకుంటావు, నేను నా ట్రాఫిక్ నియమాలని నేను ఏర్పాటు చేసుకున్నా, నా నియమాలు ఇవి, నా బుక్ ప్రకారం నేను పోతానంటే ఒప్పుకుంటుందా ప్రభుత్వము?
దానికి నియమాలు చేయడానికి ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. అయితే ధర్మం విషయం వచ్చే ఉంది ప్రతి ఒక్కరూ ఒక బుక్ పెట్టుకుంటారనమాట. దొంగకి ఒక బుక్ ఉంటుంది. అతనేమంటాడు, నేను దొంగతనం చేసేదే ధర్మం. ఇంకో వ్యక్తి ఏమంటాడు, మోసం చేస్తుంటాడు, అది నా ధర్మం అంటాడు. అతనే తయారు చేసుకుంటాడు సొంతంగా. అది ఎవరు తయారు చేసి ఇచ్చింది కాదు. దీన్ని నిజమైన ధర్మం కాదు, దాన్ని ఏమంటారు? కైతవ ధర్మము అంటారు. ఎందుకు చెప్తానంటే మనం ప్రతి ఒక్క దగ్గర పోయినప్పుడు వాళ్ళు చెప్తారు నేను ధర్మంగా ఉన్నాను అనేస్తారు. ధర్మం అనేది నువ్వు తయారు చేసేది కాదు. ధర్మక్షు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం ఎక్కడి నుంచి రావాలి? భగవంతుని దగ్గర నుంచి రావాలి. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, ప్రతి ఒక్కరు అదే చెప్తారనమాట. మనం వ్యాపారవేత్త దగ్గర పోయినప్పుడు ధర్మంగా వ్యాపారం చేయాలని అంటాడు. రాజకీయ నాయకుడి దగ్గర పోయినామనుకో ధర్మంగా పరిపాలన చేయాలంటారు అనమాట. తర్వాత ఇంకెక్కడికైనా పోలేండి మీరు, వాళ్ళు ధర్మం ధర్మం అని చెప్పంటారు. ధర్మానికి లక్షణాలు ఉన్నాయి. ధర్మానికి ఆవు అంటే లక్షణాలు ఉంటాయి కదా. ఆవు అంటే దానికి 4 కాళ్ళు ఉండాలి, పాలు ఇవ్వాలి, ఉన్నాయి. అది లేకున్నా కానీ ఇదేంటంటే దాన్ని మనం ఆవడానికి లేదు. అంటే ధర్మానికి లక్షణాలు ఉన్నాయి. 4 పాదాలు ఏమున్నాయి? 4 పాదాల గురించి మీరు వినింటారు, అది కూడా వినింటారు. ధర్మానికి 4 పాదాలని కూడా వినింటారు. ధర్మం అని తెలుసు, ధర్మానికి 4 పాదాలు ఉన్నాయని కూడా తెలుసు. 4 పాదాలు ఏమంటే దయ, నిజాయితీ, శుభ్రత, తపస్సు. ఈ 4 వచ్చి ధర్మానికి. ఈ 4 మన మనిషిలో ఉండాలంట, ఇంట్లో ఉండాలంట, సమాజంలో ఉండాలంట. లేకపోతే శాంతి. వాటర్ వాటర్ కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తిలో శాంతి ఉండాలంటే ఈ 4 గుణాలు. ఇది నేను చెప్పేది భక్తుల గుణాలు కాదు, మానవుడు అంటేనే ఉండాలంట. మానవుడు అంటేనే దయ, నిజాయితీ, శుభ్రత, తపస్సు. ఈ 4 ఉంటేనే ఆ వ్యక్తి మానవుడు అని చెప్పడానికి, ఆ వ్యక్తి శాంతిగా ఉండగలుగుతాడు. దయ అంటే కరుణ అనేది ఉండాలి. కలియుగంలో మనిషి ఏమవుతున్నాడంటే బాగా హృదయం ఏమవుతుందంటే వజ్రోదపి కఠోరైన. ఎట్లా తయారవుతుందంటే వజ్రానికంటే కూడా ఇంకా కఠినంగా. యాక్చువల్లీ పుష్పం మాదిరి ఉండాలంట. పుష్పము ఏ విధంగా కుసుమం ఏ విధంగా ఉంటుందో సున్నితంగా, ఆ విధంగా మన హృదయాన్ని మనము తయారు చేసుకోవాలి. అయితే ఈ పరిస్థితులు ఏమవుతున్నాయంటే మనల్ని కఠినంగా తయారు చేస్తున్నాయి. హృదయం బాగా కఠినం అయిపోతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దయ అనేది ఈ 4 వీటిలో కూడా ధర్మరాజుని, ఈ యొక్క ధర్మరాజు భీష్ముని అడిగినప్పుడు ఈ 4 నియమాల్లో ఈ 4 విషయాల్లో ఏది ఉత్తమైందంటే దయ అని చెప్తాడనమాట. దయ అనేది తప్పనిసరిగా మనం దయని కలిగి ఉండాలి. ఈ దయ అనేది లేకపోతే కన్నా హృదయము కఠినమైపోతుంది. మనం ఇతర జీవుల మీద అసూయని కలిగి ఉంటాము. ఈ అసూయం వల్ల తప్పులు చేస్తాము. ఈ తప్పుల వల్ల మనం భయంకరంగా దుఃఖాన్ని పొందుతాము. అందుకని వేదశాస్త్రాలు అని చెప్తున్నానంటే మాంసభక్షణ అనేది నిలిపివేయాలి అని చెప్తున్నాను. ఈరోజు అందుకే నేను చెప్పింది నియమాల గురించి చెప్తున్నా. నేను మీకు కొంచెం కఠినంగా ఉంటుంది చాలా మందికి, ఎందుకంటే కొత్త వాళ్ళకి. అయినా ధర్మాన్ని మనకు కఠినంగా ఉందని చెప్పి చెప్పకుండా ఉండడానికి మీరు ఈ సమాజంలో మనం బయట చూసినట్టు కలియుగంలో నేను చెప్పే వాటికి మొత్తం వ్యతిరేకంగా జరుగుతుంటుంది. అక్కడ 5 స్టార్ లెవెల్లో జరుగుతుంటాయి ఇవంతా కూడా. అయితే ఈ మాంసభక్షణ అనేది కానీ చేసినట్లయితే దయ అనేటువంటి పాదాన్ని మనము నరికివేస్తున్నాము. ఏం చేస్తున్నాము? నరికివేస్తున్నాము. ఇప్పుడు కొంతమంది తెలియకుండానే వాళ్ళు సహజంగానే ఉంటారు, అనుకోకుండా ఆపదలు వస్తుంటాయి. అనుకోకుండా వాళ్ళకి సడన్గా వచ్చేస్తాయి ఆపదలు. ఎందుకు వస్తాయంటే మనం అమాయక జీవులకి హింస చేసాం కాబట్టి దాని యొక్క ఫలితం ఏమవుతుంది? మన మీద ఆపదల రూపంలో మన మీద పడుతూ ఉంటుంది. అనుకోకుండా వచ్చేస్తాయన్నమాట. కాబట్టి ఈ హింస, జీవుల మీద చేసేటువంటి హింస
భయంకరమైందనమాట. ఏదైతే మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ప్రపంచంలో మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా కూడా ఇచ్చాడు. చాలామంది రకరకాలుగా ఆర్గ్యూ చేస్తారనమాట మాంసభక్షణ గురించి, రకరకాలుగా వాదన చేస్తారు. దేనికోసం అంటే ఈ వాదనంతా దేనికోసం అంటే నాలుకనే సంతృప్తి, ఇంక వేరేనే లేదు, ఏమీ లేదు, ఒకే ఒక ఈ నాలుగు ఉంది కదా, నువ్వు నాలుగుని ఎంత సంతృప్తి పరచాలంటే అది సంతృప్తి చెందదు. నాలుగు ఎప్పుడు సంతృప్తి, తింటానే ఉంటాం మనం, జీవితం మొత్తం తింటానే ఉంటాం, ఏమైనా సంతృప్తి పొందుతుందా? కాబట్టి ఈ జిహ్వా చాపల్యాన్ని సంతృప్తి పరిచేందుకు రకరకాల ఆర్గ్యుమెంట్ చేస్తాం, మనం రకరకాల వాదనలు చేస్తాం. అయితే బేసిక్ నియమం ఏమంటే దయ అనేది మనము కలిగి ఉండాలి. జంతువుల్ని చంపకూడదు. జంతువుల్ని, నేను తిరుపతిలో నేను రెగ్యులర్గా అక్కడే ఉంటాను. టెంపుల్ నుంచి మన ఫామ్ ఉంది, అక్కడ 5 ఎకరాల ఫామ్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర, అక్కడికి వెళ్తూ ఉంటాను అనమాట. టెంపుల్ నుంచి వెళ్ళేటప్పుడు గోవిందధామ్ అని చెప్పి ఒక శ్మశానం ఉంది తిరుపతి అవుట్స్కట్స్లో, మంగళం దగ్గర. మధ్యలో ఒక డివైడర్, ఒకవైపు గోవిందధామ్ శ్మశానము, ఆడ శవాలు కలిసి పొగాలు వస్తూ ఉంటాయన్నమాట. ఈ పక్క రోడ్డుకి వైపు గోవిందధామము. మీరు కూడా ఎప్పుడు పోతే గమనించారు. ఈ వైపు ఏమంటే వాళ్ళు ఈ మధ్య కొత్తగా పెట్టారనమాట మాంసపు కొట్టుని. ఈ పక్క పొగలు వస్తూ ఉంటాయి, కాల్చి అప్పుడప్పుడే తింటూ ఉంటారనమాట. ఒకవైపు శ్మశానం, శవాలు కాలుతూ ఉంటాయి, ఈ పక్క కూడా శవాలు కాలుతుంటాయి. ఈ పక్క డబ్బులు ఇచ్చి శవాలు తింటుంటారు. నాకు ఆశ్చర్యం అది, వీళ్ళు 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 ఎంత భయంకరులు, వీళ్ళు చనిపోయిన తర్వాత శవమే కదా, ఇక్కడేమో శవాన్ని తీసుకొచ్చి శ్మశానాలు వేస్తున్నారు, వీడేమో శవాన్ని తీసుకొచ్చి శరీరంలో వేస్తున్నాడు, డబ్బులు ఇచ్చి మరీ తన శరీరాన్ని శ్మశానం చేసుకుంటున్నాడు. అంటే మనం కొంచెం బాగా ఆలోచిస్తే చనిపోయిన తర్వాత శవాన్ని ఎక్కడేస్తాం మనము? భూమిలో. శ్మశానం భూమినే, భూమి కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం డివైడ్ చేసిందాం అనమాట. మనం బెడ్రూమ్లో వేసుకోం కదా, శవాన్ని వేసుకుంటాం, బెడ్రూమ్లో పెట్టుకుంటామా? పెట్టుకోం కదా, శ్మశానంలో వేస్తాం. అక్కడేమో చనిపోయిన శవాన్ని కాల్చేస్తున్నారు, శ్మశానంలో వేస్తున్నారు. ఇక్కడ శరీరంలో శవాన్ని అతను వేసుకుంటున్నాడు. అంటే ఇది చాలా అనాగరికమైనటువంటి కార్యక్రమం. చనిపోయిన తర్వాత ఏ జీవైనా కానీ అది శవమే కదా. ఆ శవాన్ని ఏమో డబ్బులు ఇచ్చి అతను శరీరంలోకి వేసుకుని తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? శ్మశానం చేస్తున్నాడు, అంత అపవిత్రం చేస్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఆహారాన్ని ఇప్పుడు ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా, సైంటిఫిక్ కూడా, శాస్త్రీయ పరంగా కూడా ఈ ధాన్యం ఏదైతే ఉందో, పాలతో తయారు చేసిన పదార్థాలు ఉన్నాయో అది మన శరీరానికి మంచిది. మనకు మొదట కర్మనివ్వదు, పాపకర్మను మనకి ఇవ్వదు. ఆ జీవి ఎంత దుఃఖపడుతుందో అదే దుఃఖాన్ని మనము పొందాలి. ఒక 4 సంతృప్తి కోసం మాత్రం ఇదంతా కూడా మనము చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ జీవిని మనం చూస్తుంటాము, వాటిని మనకు ఎంత భయం ఉందో, ప్రాణ భయం. మనకు భయం ఉంటుంది కదా, ఏదైనా జరిగిందనుకో, మన ఎన్నో సందర్భాల్లో మన జీవితంలో ఆ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎంత భయాన్ని మనం కలుగుతాం హృదయంలో, ఎంత మన శరీరం మీద మనం బతకాలనేటువంటి ఎంత కోరిక మనకు ఉంటుంది. అట్లా ప్రతి జీవికి ఉంటుంది. మరణించేటప్పుడు ఆ జీవి అంత భయాన్ని, అంత ఆందోళనని, అంత బాధని అనుభవిస్తుంది అన్నమాట. అది మనకి ఇవ్వబడుతుంది. ఏం చేయబడుతుంది? కాబట్టి ఈ మాంసభక్ష దీని గురించి ఎంతైనా మాట్లాడచ్చు మనం, బట్ అది భయంకరమైన పాపకార్యము. శాస్త్రాల్లో దాన్ని ఆమోదించలేదు, మనం దాన్ని నిషేధించాలి. అయితే సమాజంలో ఏమైపోయింది, ఇప్పుడు మెయిన్ ఆహారం అయిపోయింది మనకి. అది ఎక్కువ. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు తినకపోతే వీక్ అయిపోతారంట. కొత్త ఆర్గ్యుమెంట్ అనమాట. నువ్వు తినకపోతే వీక్, సన్నగా అయిపోతావు నువ్వు. ఏనుగు ఏం తింటుంది నాయనా? ఏనుగు ఏం తింటుంది? గడ్డి తింటుంది. ఏనుగు ఏమన్నా మాంసం తింటుందా? అది వెజిటేరియన్ కదా. ఏనుగుతో యుద్ధం చేయ నువ్వు. ఏనుగు దగ్గరికి వెళ్ళు. గుర్రం ఏం తింటుంది? గుగ్గిళ్ళు తింటుంది. మాంసం తింటుందా? ఉలవలు తింటుంది. ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అది. ఒక తన్ను తింటే అది, నువ్వు ఎక్కడ పైకి, నువ్వు మాంసం తినవడైనా కానీ గుర్రం ఒక తన్ను తిన్నదానికి ఏమవుతావు నువ్వు? మొత్తం 32 పండ్లు రాలిపోతాయన్నమాట. అంటే ఊరికే ఇది
నిన్ను మోసం చేయడానికి రకరకాల వ్యక్తులు ఏం చేస్తుంటే రకరకాల మనకి బలము మనం తినే ఆహారంలో కాదు, మనం చేసేటువంటి కార్యక్రమాల్లో మనకు ఆధ్యాత్మిక బలం అనేది వస్తుంది. కాబట్టి ఇవంతా కూడా తప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇది పెద్ద ఇండస్ట్రీ అనమాట. అది మాంసం ఇండస్ట్రీ అనేది మనుషుల్ని ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ మాంసంలో కూడా మొత్తం అంతా కూడా కలుషితం అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఇండస్ట్రీ చేశారు. ఇప్పుడు ఆ మాంసం కోసం ఏం చేస్తున్నారంటే ఆ కోళ్ళనంతా కూడా ఆర్టిఫిషియల్గా పెంచుతున్నారు, రకరకాలు వేసి ఇంజక్షన్స్ వేసి ఆ విషం అంతా కూడా వాళ్ళ శరీరంలోకి. ఇవన్నీ తెలుసుకొని పాశ్చాత్య దేశాల్లో వాళ్ళంతా కూడా ఇప్పుడు శాకాహారులు అయిపోయారు. భారతదేశంలో ఇంకా దాన్ని పెంచుతున్నారు అనమాట. ఇంకోటి ఏమంటే ఏదన్నా కానీ జీవి, ఇప్పుడు పాము అనుకోండి, పాము దానికి ప్రాణహాని ఇప్పుడు ఏం చేస్తుంది, అది విషాన్ని చిమ్ముతుంది, అవునా? అట్లా ప్రతి ఒక్క జీవి ఏం చేస్తుందంటే భయం వచ్చినప్పుడు తన శరీరంలో విషగ్రంథులు ఏమవుతాయి, ఉత్పన్నమవుతాయి అన్నమాట. అట్లా ఏదైనా ఒక జీవిని మనం చంపేటప్పుడు ఆహారం కోసము భయంతో తన శరీరంలో ఉన్నటువంటి విషమంతా కూడా ఏమవుతుంది, బయట వచ్చేస్తుంది. అది మనం తిన్నప్పుడు ఏమవుతుంది, మాంస రూపంలో ఆ విషమంతా మనలోకి. కాబట్టి ఎటు రకంగా తీసుకున్నా కానీ ఆధ్యాత్మికంగా పాపము, ఆరోగ్యకరంగా కూడా అది మనకు మంచిది కాదు. మనసు కూడా ఏమవుతుంది, క్రూరమైపోతుంది. పులి చూశారు కదా, పులి ఎంత క్రూరంగా ఉంటుంది అది. ఎందుకంటే తినేది ఏంది, అది మనం ఏదైతే తింటామో అదే గుణాలు మనకి. శాకాహారం తిన్నామంటే సాత్విక గుణాలు మనకి వస్తాయి. ఆవు గడ్డి తింటుంది, కొన్ని ఆవులు కొంచెం కుమ్ముతాయి అనుకో, ఎందుకంటే మనం బాగా చూసుకోం వాటిని, మనం హింసించాం వాటిని. అయితే ఆవు అనేది సాధు జీవనం అన్నమాట. కాబట్టి ధర్మంలో మొదటి నియమము దయ అనేది మనిషి పెంచుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం దాన్ని మన హృదయంలో పెంచుకునేదానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మాంసభక్షణ వల్ల దయ అనేది. తర్వాత తపస్సు, నెక్స్ట్ టైమే. ఇప్పుడు చిన్నపాటి తపస్సును కూడా మనం తీసుకోలేం. ఇంతకుముందు కాలాల్లో అయితే మనం వేద కాలాల్లో విన్నాం కదా, పెద్ద పెద్ద అరణ్యాలకు వెళ్ళి వాళ్ళు గొప్ప గొప్ప తపస్సును ఆచరించేవాళ్ళు. ఇప్పుడు చిన్నపాటి తపస్సును కూడా మనము తీసుకోలేం. ముఖ్యంగా తపస్సు అనేది ఎప్పుడంటే మనకేదైనా అవమానపడినప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు, అమానేన మానదేన కీర్తనయ సదాహరి అని చెప్పాడు. ఇప్పుడు మనకెవరన్నా అఘోరపరిచినప్పుడు మనం ఎంత ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నాము అనేది అక్కడ ముఖ్యం అన్నమాట. ఒకసారి శ్రీపాద రామానుజాచార్యులు శిష్యుడు పరాశర భట్ట, ఆయన క్లాస్ ఇస్తూ ఉంటాడు, ప్రవచనం ఇస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వచ్చి ఆయన దూషిస్తాడనమాట, భయంకరంగా దూషిస్తాడు. మనం అనుకరించడానికి లేదు, జస్ట్ మీకు ఆ గుణాన్ని చెప్తున్నాను. మనం ఏమన్నా అవమానపరిచినారనుకో, మనం ఏం చేస్తాం, వాళ్ళని అవమానపరచడానికి మనము ప్రయత్నం చేస్తాం. పరాశర భట్ట ఎప్పుడైతే ఆయన అవమానపరిచింది, చాలాసేపు ఆయన ఉన్నాడు, క్లాస్ అయిన తర్వాత లేచి శిష్యులు చెప్పాడనమాట, ఒక పూమాలు తీసుకుందామని చెప్పి ఆ వ్యక్తి ఎవరైతే ఆయన అవమానపరిచారో ఆయనకు వేశాడనమాట. తర్వాత శిష్యులు వచ్చి అడిగారు, అవును గురుదేవ్, ఎందుకు నువ్వు అతను నిన్ను తిడుతున్నాడు కదా, అవమానపరుస్తున్నాడు కదా, ఎందుకు నువ్వు ఆయనకు పూమాలు వేసావంటే ఆయన సమాధానం చెప్పాడనమాట, నేను వ్యాసాసనం మీద కూర్చొని 2 పనులు చేయాలి. భగవంతుని కీర్తించాలి, నాలో మానవులో ఉన్నటువంటి లోపాలని నేను ఎత్తి చూపించాలి. నేను భగవంతుని మాత్రమే కీర్తిస్తున్నాను, రెండో పని అతను చేస్తున్నాడు, నాలో లోపాలంతా అతను, కాబట్టి అతను నేను గౌరవించాను. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి, అవమానమైనా కానీ మానమైనా కానీ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి మానసికంగా స్థిరంగా ఉండడం. ఇంట్లో కూడా చూడండి, మనం ఒక మాట అంటే ఇమీడియట్లీ ఏం చేస్తాం, మనము కోపాన్ని, వాళ్ళు ఎంత సన్నిహితులైనా కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బిడ్డలు కావచ్చు, వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే మనం ఇమీడియట్లీ తక్షణం ఏం చేస్తాము, మంచి అంతా కూడా మర్చిపోతాం. తక్షణమే కోపాన్ని మనము ప్రదర్శిస్తాం. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది చిన్నగా భిన్నమవుతుంది. ఎందుకంటే ఆ ఓర్పు అనేది తపస్సుతో కూడుకున్నటువంటిది, మానసిక తపస్సు. మనసు స్థిరంగా ఉండాలి, బాగా స్థిరంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ కలత చెందకూడదు. ఇప్పుడు సముద్రం చూసారా, ఎంతమంది చూసారు, చేతులు ఎత్తండి. సముద్రం ఎంతమంది చూశారు?
సముద్రం పైన ఏమొస్తుంటాయి? వస్తుంటాయి కదా. లోపల లోపల ప్రశాంతంగా ఉంటుంది, అవునా? అట్లా మన ఇంట్లో కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన జీవితంలో అలల మాదిరి నో ప్రాబ్లం, పైన లోపల ఎట్లా ఉండాలి? గంభీరంగా ఉండాలన్నమాట. అది సాధ్యమవుతుంది మనకి? గంభీరంగా ఉండాలని చెప్తున్నావు, గంభీరంగా ఉండగలుగుతున్నావా? పైన ఎంత అలలు ఉన్నాయో లోపల కూడా అన్ని దానికంటే ఎక్కువ ఉన్నాయి, అవునా కదా? భయంకరంగా ఉన్నాయన్నమాట. పైన 100 ఉంటే కింద 1000 ఉన్నాయన్నమాట లోపల. ఇది తపస్సు కాదు, మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. ఇవంతా దేనికంటే మనకు అనవసరమైనటువంటి విషయాల్లో మన మనసును నిమగ్నం చేయడం వల్ల మన మనసు ఏమైంది? బహుశాఖ హనంతశ బుద్ధియో వ్యవసాయం. మన మనసు ఏమైంది? బహుశాఖ. రథం ఉంటుంది, రథానికి 5 గుర్రాలు ఉంటాయి. ఒక గుర్రం ఇట్లా, ఒక గుర్రం ఇట్లా, ఒక గుర్రం ఇట్లా పోతే ఏమవుతుంది? లోపల ఉండే ప్యాసింజర్ ఏమవుతాడో? పైన ఉంటాడా కింద ఉంటాడా? కింద పడిపోతాడు అనమాట. అట్లా మన పరిస్థితి. ఆత్మ ఒక ఇంద్రియం. చెవులు ఏం చెప్తాయి? మంచి పాటలు వస్తున్నాయి, సినిమా పాటలు వినే అనమాట. కళ్ళు ఏం చెప్తాయి? యూట్యూబ్లో మంచి వీడియో వచ్చింది చూడంటాయి అనమాట. నాలుగు ఏమవుతుంది? మంచి హోటల్ వచ్చింది చూడండి ఇక్కడ. ఇట్లా మనల్ని ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఏం అవసరం, ఒక సెల్ ఫోన్ చాలు మనం నాశనం చేసేదానికి. అన్ని దాంట్లోనే వెళ్ళిపోతాయి అన్నమాట. మనసునంతా కూడా మనసు ఏమవుతుంది? కలుషం తెస్తుంది. అవి మనసుని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. పూర్తిగా మనం ఏదన్నా ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మన మనసు ప్రశాంతత కావాలి, మన హృదయం సంతృప్తి చెందాలి. అట్లా కాకుండా మన మనసు కలత చెందిందంటే కన్నా అది మంచి కార్యక్రమము కాదు. కాబట్టి ఈ తపస్సుని మానసికంగా మన మనస్సుని బాగా, చిన్న చిన్న పిల్లలు కూడా, పెద్దలు కానీ, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చిన్న చిన్న విషయాలకి ఏం చేస్తారు? మనసు ఆ ఓపిక అనేది లేదు, ఓపిక అనేది లేదు. ఇంతకుముందు గురుకుల విద్యలో అది నేర్పిస్తున్నారు అనమాట. గురువు దాన్ని నేర్పిస్తున్నారు, ఓపిక నేర్పిస్తున్నాడు. అది ఇప్పుడు చిన్నప్పటి నుంచి అహంకారం పెంచేదనమాట. చిన్నప్పటి నుంచి చెప్తాడు, వానికంటే నువ్వు గొప్ప, అతనికంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. ఆ వినయం అనేది మనం నేర్పించడం లేదు. ఆ వినయం వాళ్ళకి తెలియదు. జీవితంలో ఈవెన్ గృహస్థులైన తర్వాత కూడా ఈగో క్లాషెస్. నేను చెప్పిందే వినాలి, నువ్వు చెప్పింది నేను విన్ను. మనకు అన్నీ నేర్పిస్తారు, పెద్దలు అన్నీ నేర్పిస్తారు కదా. చూసేది నేర్పిస్తారు, తినేది నేర్పిస్తారు, వినేది మాత్రమో నేర్పించారు. ఎవరు వినేది? ఎవరు నేర్పించారు? కాబట్టి వినేది ఇంపార్టెంట్. ఓపికతో మనం ఏం చేయాలి? మనం ఇంట్లో కానీ సమాజంలో కానీ విన్నామనుకో 60%, 90% సమస్యలు మనం వినం. చూడండి, మాట్లాడడానికే ప్రయత్నం చేస్తాం, చెప్పేది వినం. మనం ప్రవచనం వచ్చేదానికి వినాను ఎవరి దగ్గర, నాకు ఇంటికి మనం ఒక శ్లోకం చెప్తే వాళ్ళు 100 శ్లోకాలు చెప్తారు మనకి. 100 చెప్పేస్తారనమాట. అంటే వినేదానికి ఆ ఈగో అనేది మనకి అంగీకరించదు, అహం అనేది మనల్ని అంగీకరించదు. అందుకని తద్విధి ప్రణిపాతనే పరిప్రశ్నైన సేవ ఉపదేశిత జ్ఞానం జ్ఞానినా. కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు వినాలంటే ఏం చేయాలా? ఫస్ట్ సేవ, తర్వాత శరణాగతి, తర్వాత ప్రశ్న. ఫస్టే ప్రశ్న అడగద్దని చెప్పినాడు. సరెండర్గా సేవ చేయి, తర్వాత నీ ఈగో పోతుంది. లేదంటే ప్రశ్న రకరకాలు అడిగేస్తామన్నమాట. అంటే నేను గొప్పవాడిని, ఎంత గొప్ప ప్రశ్న అడిగాడు అబ్బాయినా అనాలను, లేదంటే ఆయన ఎంత తెలివైనోడు, ఇంత మంచి ప్రశ్న అడిగిన అనాలను. అట్లా రకరకాల భావనలతో మనం ప్రశ్న అడుగుతాం. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పాడు? 10 ప్రశ్న అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ తపస్సు అనేది చాలా చాలా ముఖ్యం. తపస్సు ఎట్లా మనకు మనస్సు ఎప్పుడు స్థిరమవుతుందంటే, ఒక గురువు దగ్గర శిక్షణ తీసుకున్నప్పుడు గురువు మనల్ని ఏం చేస్తాడు? బాగా సానబడతాడు అనమాట. మట్టి చూశారు కదా, ఇప్పుడు మట్టి అనుకునేదంట, మట్టి తెలుసు కదా, మన్ను. మామూలుగా ఏం చేస్తారంటే దాన్ని కుండగా తయారు చేస్తారు కదా, కుండ. అతను గడ్డపార తీసుకున్నప్పుడు మన్ను ఏమనుకుందంటే, అరే ఇతను గడ్డపారతో నన్ను పొడుస్తున్నాడే, ఇతను దయ లేదే అనుకున్నదంట మన్ను. గడ్డపారతో ఏం చేశాడు? అతను మట్టిని తీశాడంట. తీసిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి కుండలు తయారు చేసే వ్యక్తి తను ఏం చేశాడు? నీళ్ళలో బాగా నానబెట్టాడు అనమాట. చూడు, పొడిచిందే కాకుండా నీళ్లు పోసి నానబెడుతున్నాడు, వీడు ఎంత మూర్ఖుడు ఇతను అని చెప్పి అనుకుంటుంది అనమాట. మళ్ళీ ఏం చేశాడు? కాలుతో తొక్కాడంట. అరే చూడు, ఇంత పని చేస్తున్నాడు, పొడిచాడు, నీళ్ళలో నానబెట్టాడు, ఇప్పుడు కాలుతో బాగా
తొక్కిన తర్వాత మళ్ళీ ఆ చక్రం మీద వేసి బాగా తిప్పినాడనమాట. వీడు ఇంకా భయంకరంగా తిప్పుతున్నాడే. తర్వాత ఏం చేశాడు, అగ్గిలో వేసి కాల్చాడు. అప్పుడు దాకా ఓర్పుతో ఉందన్నమాట ఈ మట్టి. తర్వాత ఏం చేశాడు, ఆ కుండను తీసుకెళ్లి పూజారికి ఇచ్చాడనమాట. ఆ పూజారి ఏం చేశాడు, భగవంతునికి అభిషేకానికి ఎందుకు పనికిరాని మట్టిని అతను ఏ విధంగా మంచి కుండగా తయారు చేశాడు. గురువు ఏం చేస్తాడు, మనల్ని మంచి అద్భుతమైన వ్యక్తిగా. కాబట్టి అక్కడ మనం సహకరించాలి. మనం ఏదైనా కానీ కరెక్షన్ చేశామనుకో గురువు, దానికి అతను సహకరించాలి. అప్పుడు శిష్యుడు ఏమవుతాడు, మంచి వజ్రంగా తయారవుతాడు. ఈ తపస్సుకి ముఖ్యంగా గురువు శుశ్రూష. రెండోది, మత్తుపానీయాలని మనం సేవించకూడదు. మత్తుపానీయాలు అంటారు కదా, రకరకాల మత్తుపానీయాలు రకరకాలు ఉన్నాయి. ఆల్కహాల్ అంట, తర్వాత పొగాకంట, అవంతా కూడా మనం తీసుకోకూడదు. అది తీసుకుంటే ఏమవుతుంది, మానసిక స్థైర్యం అనేది. ఇప్పుడు ఈ యువకులంతా కూడా సర్వనాశనం అయిపోతున్నారు అన్నమాట. చిన్న వయసులోనే పెద్ద పెద్ద నగరాల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో వాళ్ళు వీటికి అలవాటు అయిపోతున్నారు. బానిసలో వాళ్ళ జీవితం నాశనము చేసుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ మత్తుపానాలు సేవించడం వల్ల తపస్సు అనేటువంటి పాదాన్ని మనము నరికివేస్తున్నాం. ఇంక మానసిక స్థైర్యం అనేది దానికి ఉండదు. మానసికంగా పూర్తిగా బలహీనమైపోతాడు అనమాట. శారీరకంగా, మానసికంగా రెండు విధాలు అతను ఏమవుతాడు, బలహీనమైపోతాడు. కాబట్టి ప్రభుపాదుల వారు ఎంత ఖచ్చితంగా పెట్టాడంటే ఈవెన్ టీ కాఫీ కూడా ఆయన అలో చేయలేదన్నమాట. టీ కాఫీ కొంతమంది అంటారు, టీ కాఫీ కూడా తాగకూడదా, మీకేం ఫ్రీడమ్ ఉంది అంటారు కదా. యాక్చువల్లీ ఎవరికి ఫ్రీడమ్ ఉంది, అతను టీ కాఫీ లేకపోతే అతను బతకలేడు. మనం ఏం లేకపోయినా బాగా ఎవరు ఫ్రీగా ఉన్నట్లు, అతను టీ కాఫీ లేకపోతే ఉండలేడు పాపం. తెల్లవారితో లేసంటే ఏం కావాలి అతనికి, బ్రెయిన్ పనిచేయదు అతనికి. ఎవరు ఫ్రీగా ఉన్నట్లు. కాబట్టి మనం అడిక్షన్ కాకూడదు. మనం ఏమంటే దానికి బంధించబడకూడదు. మనం ఎప్పుడు స్వతంత్రుడుగా. కాబట్టి ఈ మాంసభక్షణం వల్ల దయ అనే పాదం పోతా ఉంది. ఈ మత్తుపానీయాలు సేవించడం వల్ల తపస్సు అనేది. తర్వాత జోదం తెలుసు కదా, గ్యామ్లింగ్. ఇంకొక పాదం మీద నిజాయితీ. ధనాన్ని నిజాయితీగా సంపాదించాలంట. ఒకవేళ అధర్మంగా మనం ధనాన్ని సంపాదిస్తే 12 సంవత్సరాల్లో ఆ ధనము పోతుంది. ఏ రూపంలో పోతుందో మనకు తెలియదు, ఏదో రూపంలో. కాబట్టి ధనాన్ని మనం ధర్మంగానే సంపాదించాలి. మీరు అనొచ్చు అనమాట. ఇప్పుడు మీరేమో చెప్తున్నారు ప్రవచనంలో ధర్మంగా సంపాదించాలని. మా పక్కనే ఎంతోమంది ఉన్నారు అధర్మంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేసినారు. ఇంకా శాస్త్రం చెప్పేదానికి మేము ఎట్లా నమ్మంటారు, అంతే కదా. అదే కదా లక్ష్మణ్ అంటుండేది. మీరు అనుకోవచ్చు అది ధనం అని చెప్పి, అది ధనము కాదు. అధర్మంగా సంపాదించిన డబ్బులు ధనము కాదు. ధనం అంటే అది లక్ష్మీదేవి. లక్ష్మి ఉన్నప్పుడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని. అక్కడ శాంతి ఉండాలి, విజయం ఉండాలి. అవి ఉన్నాయంటే లేవు. అక్కడ లక్ష్మీదేవి లేదు, అక్కడ చండీదేవి ఉంది. ఏముంది, చండీ. కట్లుంటే నోట్ల కట్లు లక్ష్మి అనుకోవద్దండి. ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో సంపాదిస్తామో అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి ఇంట్లో శాంతి ఉంటుంది, అంత శుభం ఉంటుంది. అధర్మంగా సంపాదించిన ధనము అది ధనము కాదు, లక్ష్మి కాదు, చండీదేవి ఉంటుంది. చండి అంటే దుర్గాదేవి. ఆ ధనము చండి, లక్ష్మి కాదు. ఆ చండి ఏం చేస్తుంది, త్రిశూలం ఉంటుంది కదా చండీ దగ్గర. ఆ త్రిశూలంతో పొడుస్తూ ఉంటుంది అనమాట వ్యక్తిని. ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతిక దుఃఖాలలో అతను మారి మసైపోతూ ఉంటాడు. తిరుపతిలో నేను ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. తిరుపతిలోనే ధనవంతుడు అతను, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి. మన బ్రహ్మచారులు తెలుసు కదా, ఎంత సింపుల్ ఉండే, ఏముండదు వాళ్ళ దగ్గర. గంచా ధోతి ఉంటుంది. ప్రసాదం తీసుకున్నారు, ఆ రోజు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. అతను నన్ను అడుగుతున్నారు, నా జీవితంలో ఇటువంటి క్షణాలు ఉంటాయా అంటున్నాడు అతను. వాళ్ళేమో మంచి ఆహారం, మంచి ప్రశాంతంగా తిన్నారు, పనుకుంటేనే. అతనికి తిరుపతిలోనే ఎంతో ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, పనుకుంటే నిద్ర రాదు.
మళ్ళీ ఏం చెప్తున్నాడు ప్రభు, నేను ఓన్లీ జాంకాయ ప్రభు రాత్రి రోజు తినేది అంటున్నాడు. ఎందుకంటే ఆరోగ్యము సహకరించదు, తినలేను, నిద్రపోలేను, ఏం చేయాలేను అంటున్నాడు అనమాట. అంటే చండి ఉంటే ఏమవుతుందని చెప్తున్నాను మీకు నేను. మనం అనుకుంటాం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, అతను కొంతమంది మరీ ప్రశ్నిస్తుంటారు, నేను ధర్మంగా ఉన్నాను, నాకు ధనం లేదు, అతను అధర్మాపదుడు, అంత ధనం వచ్చేసింది అని చెప్పి పాపం బాధపడుతుంటారు వాళ్ళు. అది ధనం కాదు, అక్కడ ఏముంది? చండి. రాముడు ఏం చేయాలనుకున్నాడు? లక్ష్మీదేవిని తన సొంతంగా భోగానికి ఉపయోగించుకోవాలనుకున్నాడు. అవునా? సీతాదేవిని ఏమైపోయినాడు? ఆమె చండిగా మారిపోయి వాడిని నాశనం చేసింది లంకని. అవునా? అంతే కదా. లక్ష్మీదేవిని ఎప్పుడైతే అతను తన స్వార్థానికి ఉపయోగించాలనుకున్నాడో ఆ లక్ష్మి ఏం చేసింది? సీతాదేవి అతన్ని సర్వనాశనం చేసింది. అట్లా ఈ ధనాన్ని తీసుకెళ్లి అతను మాంసభక్షణ మధ్య వ్యభిచారాలకు ఉపయోగించుకున్నాడు అనుకో, అతను ఏమవుతాడు? రావణుడు మాదిరి అతను. లక్ష్మీదేవిని ఎవరి సేవలో ఉపయోగించాలి? నారాయణ సేవ. కాబట్టి ధర్మ కార్యక్రమాలకి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జోదం అనేది చాలా భయంకరమైనది. అధర్మంగా ధనాన్ని సంపాదించడం అనేది, ఆ ధనం మనకు వచ్చినా కానీ పాపమే మనకి. ధర్మార్గులను సంపాదిస్తే మనకు శాంతి అనేది. అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని మనము ఖర్చు పెట్టాలి అప్పుడు. కాబట్టి ఈ నిజాయితీ అనే పాదాన్ని జోదం ఆడడం వల్ల మనము, అందుకని జోదము అధర్మ కార్యక్రమం మనము చేయాలి. తర్వాత చివరిది వచ్చి శుభ్రత. ఏమది? శుభ్రత. ఈ వ్యభిచారం అనే దాని వల్ల శుభ్రత అనే పాదాన్ని మనము నరికివేస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, మన వైదిక సంస్కృతి, మన ఇస్కాన్లో మీరు గమనించుంటారు, భక్తులు స్త్రీలను ఏమని పిలుస్తారు? మాతాజీ అని పిలుస్తారు. అంటే తన ధర్మపత్ని తప్ప ప్రతి ఒక్క స్త్రీని ఏ విధంగా చూడాలి మనము? అటువంటి సంస్కృతి ఇప్పుడు మన సమాజంలో మనకు నేర్పిస్తున్నారా? ఏ కాలేజీలో నేర్పిస్తున్నారా? ఎక్కడన్నా నేర్పిస్తున్నారా? అది భారతీయ సంస్కృతి. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క స్త్రీని ఏ విధంగా చూడాలి? తల్లిగా చూడాలి. మనకు నీతి శాస్త్రం చెప్పడం జరిగింది, ఆత్మమాత గురుపత్ని దేనుర్ దాతి తథా పృష్ణి సప్తాతో మాతర స్మరాత్ అని చెప్పడం జరిగింది. ఆత్మమాత అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, తర్వాత భూమాత, గోమాత, రాజుపత్ని, రాజు యొక్క భార్య, బ్రాహ్మణ పత్ని, పరాశ్రీ, ఇతర స్త్రీలంతా కూడా ఏం చేయాలి? తల్లిగా చూడాలి. కాబట్టి ఎవరన్నా కానీ అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే అతను శుభ్రత అనేటువంటి పాదాన్ని నరికివేస్తున్నారు. అంటే అతని మనసు ఎప్పుడు కలుషితమై ఉంటుందంట. మనసు ఎప్పుడు మామూలుగా ఈ అంటు అంటారు కదా, అంటు మామూలుగా ఏదైనా చెడుకారం జరిగితే కన్నా గృహాల్లో బ్రాహ్మణులు అయితే కన్నా 7 రోజులు, క్షత్రియులు అయితే 15 రోజులు, వేరే వర్ణాల వారి 30 రోజులు అంటుంటుందన్నమాట. ఈ చెడు ఆలోచన వ్యక్తి జీవితం మొత్తం అంటేనంట అతనికి. వాడి జీవితం మొత్తం కలుషితం అయిపోయి ఉంటుందంట. ఎవరైతే ఇతర స్త్రీని తప్పుడు భావంతో చూస్తాడో ఆ వ్యక్తి అంటు అనేది 7 రోజులు, 15 రోజులు, 30 రోజులు కాదు, వాడి జీవితం మొత్తం మన దగ్గరికి మనము. అటువంటి వ్యక్తి సాంగత్యాన్ని కూడా మనము. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే సమాజంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి వీటి వల్ల. చూడండి, అన్ని రకాల హత్యలు జరిగేది, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గురయ్యేది ఈ అక్రమ సంబంధాలు, మత్తుపానాలు సేవించడము, వీటి వల్లనే అన్నీ కూడా. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ కలియుగంలో ఈ 4 నియమాలు పాటించాలంటే చాలా కష్టం. ఎందుకంటే బయట ఈ 4 నియమాలని బ్రేక్ చేయడానికి, పూర్తిగా దాన్ని పతనం చేయడానికి అన్ని రకాల వసతులు మనకి ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు ఏం చేయాలంటే హరే కృష్ణ మంత్రాన్ని మనము జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వీటి మీద రుచి పోవాలంటే, వీటి మీద అనాసక్తి రావాలంటే హరే కృష్ణ మంత్రం మీద ఆసక్తిని మనము పెంచుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఇది కష్టం కదా అంటారు. ఈ నియమాలు పాటించేది చాలా సులువు. ఎప్పుడు హరే కృష్ణ మంత్రం మీద ఎప్పుడైతే నువ్వు రుచిని పెంచుకుంటే ఇది తుచ్చం అన్నమాట, పక్కన పెట్టేస్తాం. భగవంతుని యొక్క నామం అనేది ఎంతో శక్తివంతమైంది, ఎంతో రుచి అయింది. మనము పూర్తిగా మన ఆత్మసంతృప్తి చెందుతాము.
మనం ఎటువంటి పరిస్థితుల్లో వీటి మీద ఆసక్తి అనేది మనకి ఉండదు. చిన్నప్పుడు మనం చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు బొమ్మలు ఇస్తే ఆడుకుంటారా పెద్దవాళ్ళు అయిన తర్వాత? ఎవరున్నా మిమ్మల్ని ఒత్తిడి చేశారా వదిలిన బొమ్మలని? మీకు స్వతహాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత భిన్న రుచులు వచ్చి మీరు దాన్ని అట్లా ఈ హరే కృష్ణ మంత్రం మీద రుచిని పెంచుకున్నప్పుడు మనకు శుభం అనేది కలుగుతుంది, ఎంతో శుభప్రదం అవుతుంది. పరం విజయతే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఏం చేశారు? ఇది చేయమన్నాడు అంతే. మీరు పూర్వం ఏం చేశారో పాపాలతో నాకు సంబంధం లేదు. మీరు ఎంత భయంకరమైన పాపాలు చేసినా కానీ పూర్వం నేను తీసుకుంటా దాన్ని. మీరేం చేయాలి? నాతో కనెక్షన్ వచ్చిన తర్వాత, చైతన్య మహాప్రభుతో కనెక్షన్ వచ్చిన తర్వాత ఈ 4 నియమాల్ని హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. పూర్వం ఎంత భయంకరమైన పాపాలు చేసినా కానీ చైతన్య మహాప్రభు దాన్ని తీసుకునేస్తాడు. మళ్ళీ తిరిగి మనము కాబట్టి మహాప్రభు ఎంతో కృపను మనకి ఇచ్చాడనమాట. మన ఈ ధర్మ నియమాలను పాటించడానికి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. హరే కృష్ణ మంత్రాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించడము, ప్రభుపాద వారి యొక్క పుస్తకాన్ని భగవద్గీత భాగవతాన్ని చదవడము, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం. సాంగత్యం చాలా చాలా ముఖ్యం. సాంగత్యం లేకపోతే మళ్ళీ మనం ఏమవుతాం? పతనము అయిపోతాం. సాంగత్యం అనేది మనకి ఎప్పుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది అనమాట. సత్సాంగత్యం అంటారు, సాధు సాంగత్యం. సాధువులు ఎవరంటే ఈ 4 నియమాలు పాటించేవాళ్ళు. మామూలుగా మనకు బయట రకరకాల సాధువులు ఉంటారు కలియుగంలో. మనం మొదట చూడాలి ఈ వ్యక్తి ఈ 4 నియమాలను పాటిస్తున్నాడా, భగవంతుని యొక్క నామాన్ని అటువంటి వ్యక్తి యొక్క సాంగత్యమే మనం చేయాలి. లేకపోతే మనం దూరంగా, చిన్న పిల్లవాడైనా కానీ ఈ 4 నియమాలు పాటించి భగవంతుని యొక్క నామాన్ని జపిస్తుంటే అతని సాంగత్యాన్ని మనము తీసుకోవచ్చు. పెద్ద వ్యక్తి అనుకో, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి 4 నియమాలు పాటించకపోతే అతని పక్కన మనము దూరంగా ఉంటాం. అటువంటి వారి సాంగత్యం మనము తీసుకోకూడదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు, పనిహటి కార్యక్రమం అన్ని దేశాల్లో జరుగుతూ ఉందన్నమాట. అన్ని దేశాల్లో, అన్ని ఖండాల్లో కూడా చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఈ నియమాలను పాటించి, కొంచెం కష్టం కలియుగంలో వీటిని ఆచరించడం, అయితే కష్టమైనా కానీ తపస్సుగా దాన్ని తీసుకొని మనం ఆచరించినట్లయితే మన జీవితంలో ఏమవుతుంది? శుభం అనేది కలుగుతుంది. చిన్నగా ఈ నామం మీద రుచి పెంచుకోవడం వల్ల మనకి ఈ న్యూనమైనటువంటి రుచి అనేది పోతుంది. చైతన్య మహాప్రభు ఎంతో కృపామయుడు అనమాట. నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు సమయంలో జగాయ్ మదాయ్ అని ఉన్నారనమాట. వాళ్ళు జగాయ్ మదాయ్ అని 2 ఉన్నారు సోదరులు. వాళ్ళు యాక్చువల్లీ చెప్పడం జరిగింది జయ విజయులే. వాళ్ళు జయ విజయులే జగాయ్ మదాయ్గా వచ్చారనమాట. వాళ్ళు శాస్త్రాలను చదివేవాళ్ళు అనమాట. చదివి ఎక్కువ పాపం ఏదంటే అది చేసేవాళ్ళు. ఏది ఎక్కువ పాపం అంటే దాన్ని చేసేవాళ్ళు. అంత భయంకరులు అనమాట. ఎప్పుడైతే అంటే వాళ్ళు అన్ని పాపాలు చేశారు. జనాలు హింసించారు, హత్యలు చేశారు, దోచుకున్నారు, అన్ని రకాలు చేశారనమాట, పాపాలు చేశారు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు కృప వాళ్ళకి లభించిందో, బలరాముని యొక్క కృప, వాళ్ళ మార్పు అనేది వచ్చింది. సాధు సంగతం వల్ల ఏమైంది? మార్పు వచ్చేసింది. లైక్ ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, భయంకరులు. వాళ్ళు ఆయన సాంగత్యం వల్ల ఏమైంది? పవిత్ర భక్తులుగా మారుతారు. ఒకసారి పత్రికా విలేకరు వచ్చి ప్రభుపాదుల వారిని అడుగుతారనమాట, స్వామీజీ, భారతదేశం నుంచి ఎంతోమంది స్వామీజీలు వస్తుంటారు, వాళ్ళు రకరకాల చమత్కారాలు చేస్తారు, మీరేం చమత్కారం చేశారు అని తెలుసు కదా చమత్కారాలు అంటే. అట్లనేసి విభూతి ఇచ్చేది, ఇట్లనేసి ఏదోటి ఇస్తారనమాట. మీరేం చేస్తారని అడుగుతారనమాట. ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, తన శిష్యులంతా చూపించి, వీళ్ళు చూశారు కదా, వీళ్ళంతా భయంకరమైన పాప స్థితిలో ఉన్నారు. వీళ్ళు డ్రగ్స్కి అలవాటైపోయి రకరకాల పాపాలకి లోనైపోయినారు. వీళ్ళెంతో పవిత్ర ఆత్మలుగా తయారు చేశాను, వాళ్ళ హృదయాలను నేను మార్చాను. విభూతి ఇచ్చేసి లేదంటే రుద్రాక్ష ఇచ్చేస్తే వాళ్ళ హృదయాలు మారుతున్నాయా? మనిషి యొక్క హృదయంలో పరివర్తన వచ్చిందంటే లేదు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి నేర ప్రవృత్తిని తీసేశాను. వాళ్ళు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చెడు గుణాలంతా కూడా తీసేశాను. వాళ్ళ హృదయాల్లో మార్పు తీసుకొచ్చాను. అది నా మ్యాజిక్ అని చెప్తాను అప్పుడు ప్రభుపాద. అది మ్యాజిక్. కాబట్టి నిత్యానంద ప్రభు యొక్క కృప వల్ల ఏమైంది? జగాయ్ మదాయ్లో మార్పు వచ్చేసింది. ఎంతో గొప్ప మార్పు వచ్చేసింది అనమాట. వాళ్ళు వెళ్ళి నిత్యానంద ప్రభుని అడుగుతారనమాట, మహాప్రభు, మేము పాపాలు చేసాం, భయంకరమైన పాపాలు చేసాం, జనాలకంతా హింస చేశాం, మిమ్మల్ని కూడా దూషించాం, మాకు ప్రాయశ్చిత్తం ఏదైనా చెప్పండి అన్నప్పుడు నిత్యానంద ప్రభు ఏం చెప్తారంటే, అప్పట్లో గంగా నదికి ఘాటు కట్టించమని చెప్తాడు. ఘాటు తెలుసు కదా,
ఘాటు, మన తెలుగులో అదే ఘాటు అంటారు కదా, ఘాటే కదా, ఆ ఘాటు కట్టించమని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే జగన్మాదే ఘాటు కట్టించారనమాట. కట్టించి ప్రతిరోజు అక్కడికి వస్తే కన్నా ఆ ఊరు జనాలంతా వాళ్ళనే హింసించారు ఇన్ని రోజులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సేవ చేస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు కడగడము, వాళ్ళ బట్టలు ఉతికించడము. కొన్ని సందర్భంలో ఇంతకుముందు హింస చేసిబడి ఉంటారు కదా, కొంతమంది వ్యక్తులను హింసించుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కోపం తగ్గక రాళ్ళతో కొట్టేవాళ్ళంట జగన్మాదని. రై ఆ రోజు నువ్వు మమ్మల్ని ఇట్లా హింసించావు కదా అని చెప్పి రాయితో తీసి బలంగా కొట్టేవాళ్ళనమాట జగన్మాదని. మనం ఏం చేస్తాం అట్లా కొడితే, నేను మారిపోయినాను, భక్తుడు అయిపోయినాను, మూర్ఖుడా నన్ను కొడతావా అని చెప్పి మనం తిడతాం. ఆ రాయి తీసుకొని మనం కొట్టడానికి మనము. బట్ జగన్మాదే ఎంత మార్పు చెందారంటే, వాళ్ళు ఎంత ఆధ్యాత్మిక అభివృద్ధి చెందారంటే, ఈ విధంగా ఎవరైనా కానీ దూషిస్తే వాళ్ళని, ఇంతకుముందు వాళ్ళ చేత హింసించబడినటువంటి వాళ్ళు రాయితో కొడితే కూడా ఆ రాయిని తీసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు మీకు మేము ఎంతో హింస చేశాము, ఎంతో ఇబ్బంది పెట్టాము, ఒకసారి కొడితే అది తీరిపోదు, మళ్ళీ ఇంకోసారి కొట్టండి అని చెప్పి రాయిచ్చేవాళ్ళు. ఎంత పరివర్తన చూడు మహాప్రభు యొక్క. అప్పుడు వాళ్ళనే కొట్టిన వాళ్ళు ఏమైపోయేవాళ్ళు, మారిపోయేవాళ్ళు అనమాట. అరే ఇంత నిజంగానే మారిపోయాడు. అంటే హింస చేసే వ్యక్తి, ఎంత భయంకరంగా హింస చేసే వ్యక్తి ఎంత అద్భుతమైన గుణాలను పొందాడు. జగన్మాదాయులు అంతకుముందు ఏం చేశారు, చైతన్య మహాప్రభు సంగతానికి రాకమునుపు, హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయకమునుపు భయంకరంగా ఉన్నారు. వాళ్ళు చంపుతున్నారు, రకరకాల చెడు అలవాట్లు, రకరకాల దురలవాట్లు. ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని జపం చేశారో, సాధుల సంగతానికి వచ్చారో, వాళ్ళు ఎంత అద్భుతమైన గుణాలు వచ్చాయి, ఎంత అద్భుతమైన గుణాలు. కాబట్టి మనం మానవ జీవితంలో అటువంటి అద్భుతమైన గుణాలను మనము సాధించాలన్నమాట. అది నిజమైనటువంటి ఫలితం, మన మానవ జన్మ యొక్క లక్ష్యం. కాబట్టి అది చేయాలంటే మనం ఏం చేయాలి, చేతో దర్పణ మార్జనం. చేతో దర్పణం, మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. ఏం చేయాలి, శుభ్రం చేయాలి. శరీరం గలీజ్ ఉందనుకో, స్నానం చేస్తే అయిపోతుంది. ఈ హృదయాన్ని మంత్రస్నానం, రకరకాల స్నానాలు ఉన్నాయి. మంత్రస్నానము, దివ్య స్నానము, గోధులు స్నానము, రకరకాల స్నానాలు ఉన్నాయన్నమాట. స్నానాల్లో కూడా మనం శరీరానికి వరుణ స్నానం చేస్తాం. హృదయాన్ని పవిత్రం చేయాలంటే ఏం చేయాలి, మంత్రస్నానము చేయాలి. హరే కృష్ణ మంత్రాన్ని మనం జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ నామాన్ని ఈ 4 నియమాల్ని పాటించి ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే చూడండి మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏ సమాజంలో అయితే ఈ 4 నియమాలు ఉంటాయో, హరినామం ఉంటుందో, ఆ సమాజంలో ఎటువంటి ఆందోళన కానీ, ఎటువంటి ఆపదలు కానీ ఉండవు, ఎటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఉండవు అన్నమాట. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. చైతన్య మహాప్రభు ఆయన సిద్ధాంతం ఇది, వేదాల యొక్క సారం ఇది. ప్రభుపాదుల వారు కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ప్రవేశపెట్టారనమాట. మనము శాంతిగా ఉంటాము, మన కుటుంబం. ఇది లేదనుకో కలిపురుషుడు వచ్చి జీవిస్తాడు. ఈ 4 నియమాలు లేకపోతే, 4 నియమాలను పాటిస్తే కృష్ణుడు వస్తాడు అక్కడికి. కృష్ణుడు వస్తే లక్ష్మి వస్తుంది, లక్ష్మీదేవి సకల దేవతలు అక్కడికి వస్తారు. ఈ 4 నియమాలు కానీ మనం బ్రేక్ చేసామనుకో, అక్కడికి ఎవరు వస్తాడు, భయంకరుడు అనమాట. ఉండే దేవతల్లో నీచుడు ఎవడంటే కలిపురుషుడు. కలిపురుషుడు వచ్చాడంటే ఏమవుతుంది, కొట్లాడుకుంటూ ఉంటాం. శాంతి అనేది 2 ఉంటాయన్నమాట దాంట్లో. ఆ కలిపురుషుడు వచ్చినప్పుడు ఏముంటాయంటే, కొట్లాట ఉంటుంది, కపటం ఉంటుంది. ఏముంటాయి, కొట్లాట, కపటం. ఆ 2 ఉంటే ఇంకా శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పండి. కలిపురుషుడికి పరిశుద్ధ మహారాజు స్థానాలు అన్నమాట ఇవి. పరిశుద్ధ మహారాజు ఈ స్థానాల్లో ఉండమని చెప్పాడు. కాబట్టి ఎంతమందికి కృష్ణుడు కావాలి? ఎస్, కలిపురుషుని తీసుకోవద్దండి. కలిపురుషుడు చాలా డేంజరస్ పర్సన్ అనమాట. అతను జీవితాలనే అవకాశం ఇవ్వద్దండి. ఏ ఇంట్లో కూడా కలిపురుషునికే అవకాశం ఇవ్వద్దండి. కృష్ణుడికి అవకాశం ఏంటి, కృష్ణుని పెట్టుకోండి. ప్రతి ఇల్లు ఏం చేయాలి, బృందావనం ఉండాలి. బృందావనంలో ఎప్పుడు, బృందావనం అంటే ఏమంటే ప్రతి ఒక్క అడుగు నృత్యం అంట. బృందావనం అంటే ప్రతి అడుగు ఏమే అంటే అంత ఆనందంగా ఉంటారన్నమాట అక్కడ. ప్రతి ఒక్క మాట పాటలాగా అంట. అట్లా మన ఇల్లు ఏ విధంగా ఉండాలి, ఒక మంచి అద్భుతమైన బృందావనం లాగా ఉండాలి. ఎంతో ఆనందంగా ఉండాలి. ఉండే వాళ్ళ అందరూ కూడా కృష్ణుడు ఉండాలి అక్కడ. ఎటువంటి పరిస్థితుల్లో కలిపురుషునికి అవకాశం మనము ఇవ్వకూడదంటే మనం చైతన్య మహాప్రభు సిద్ధాంతాలను మనము పాటించాలి. భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండాలి. రెగ్యులర్గా మనం భగవద్గీత భాగవతాన్ని చదవాలి, సాధుల సాంగత్యంలో ఉండాలి. ఈ భక్తియుక్త సేవలు ఉన్నప్పుడు కూడా మనం భక్తులు ఎదిగే గుండికి ఏమవుతుందంటే పరీక్షలు వస్తూ ఉంటాయి. మనకేమవుతాయి,
ఆ పరీక్షల్లో పాస్ అవుతూ ఉండాలి. ఒక్కొక్క రకంగా ఒక పరీక్షలు వస్తాయి. కొంతమంది భక్తి ఆచరిస్తూ ఉంటారనమాట, మధ్యలో టప్పని పడిపోతారు. చిన్న చిన్న వాటికే వాళ్ళు వివేకం లేకుండా పడిపోతారనమాట. మనకి ఉదాహరణ తీసుకున్నట్లయితే ఏదో కొన్ని మన జీవితంలో కొన్ని అనుకోకుండా ఏదైనా కొన్ని జరుగుతాయి. భక్తుల జీవితంలో కూడా కొన్ని మనకు సహకరించేటువంటి సన్నివేశాలు జరగచ్చు, కొన్ని ఇబ్బందులు కూడా కలగచ్చు, ఇబ్బందులు కూడా మనకి కలగచ్చు. మనం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో భక్తిని మనం పక్కన పెట్టకూడదు. లైక్ ఒకసారి ఏమైందంటే, ఇంకా బాగా మీకు అవగాహన కావడానికి, ఇద్దరు స్నేహితులు ఉన్నారనమాట, ఇద్దరు ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఏమో భక్తుడు, ఒక వ్యక్తి ఏమో నాస్తికుడు. ఈ భక్తుడు ఎప్పుడు నాస్తికుడికి స్నేహితుడు చెప్పేవాడు, నాయన నువ్వు భక్తి చేయవయ్యా, హరినామాన్ని జపించు, ఇది నాస్తికత్వం పనికిరాదు, నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పేవాడు అనమాట. అతను లెక్క చేసేవాడు కాదు. లేదు, మనం కష్టపడి పని చేస్తే చాలు, మనకు ప్రతిఫలం వస్తుంది, భగవంతుని మీద మనం ఆధారపడాల్సిన పని లేదని చెప్పి వాదన చేసేవాడు. సరే, ఒకరోజు ఇద్దరు గురువు దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు, వాళ్ళు గురువుని కలవాలనుకున్నారు. వెళ్తున్నారనమాట, నాస్తికుడు భక్తుడు ఇద్దరు. కొద్ది దూరం వెళ్ళే కొద్దికి ఈ భక్తునికి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకునింది అనమాట. నడుచుకుంటూ పోతున్నారు, ముళ్ళు గుచ్చుకునింది, రక్తం వస్తూ ఉంది భక్తునికి. ఈ నాస్తికుడు స్నేహితుడు అని చెప్పండి, చూసావా నువ్వు గొప్ప భక్తుడు, నువ్వు మీ గురువు దగ్గర పోయేటప్పుడు ఏమేమి చూడు, ముళ్ళు గుచ్చుకునేసింది, నాకు చూడు నేను ఎంతో ఆనందంగా నడుచుకుంటూ పోతున్నాను. సరే, అతను తీసేశాడు. ఇది అర్థం కాల, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. కొద్ది దూరం పోయేందుకు ఈ నాస్తికునికి కొంచెం ధనం దొరికింది, కొంచెం ధనము ఇంకా హేళన చేస్తున్నాడు అనమాట. చూడు, నీకేమో ముళ్ళు గుచ్చుకుంటా, నాకేమో ధనం దొరికా, నీ భక్తికి ఇంకేం విలువ ఉంది అని చెప్పి ఇంకా వాదన చేస్తున్నాడు. ఇతను బాగా డల్ అయిపోయాడు అనమాట. ఈ రోజు నేను జపం నిలిపేయాలనుకున్నాను, గురువు దగ్గర ఏదో ఒకటి తేల్చుకోవాలనుకున్నాడు అనమాట. సరే, నేరుగా పోయినారు. గురువు వాడు కూర్చోన్నాడు, నమస్కారం పెట్టారనమాట గురువుకి. పెట్టి ఇతను పైకి లేచి, గురుదేవ్ నేను చాలా కలిసి చెందున్నానని చెప్పాను అనమాట. ఏమేం చెప్పన్నాడు, ఇప్పుడు నేను భక్తిని ఆచరిస్తున్నాను, ఇతను మూర్ఖుడు, ఎప్పుడు ఏం చెప్పినా వినడు, నాస్తికుడు, మీ దగ్గర కలవాలనే వస్తున్నాం మేము, వస్తుంటే దారిలో నాకు ముళ్ళు గుచ్చుకొని రక్తం ఇబ్బంది అయింది, అతనికేమో ధనం దొరికింది, నేను భక్తుడిగా ఉండి నాకు ఉపయోగం ఉంది అని చెప్పాడు అనమాట. ఆయన నవ్వాడు అనమాట, నీకు మంచిగా జరిగింది అన్నాడు అనమాట. ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లా మంచి జరిగింది గురువుగారు, మనకి ధనం దొరికింది, నాకు ముళ్ళు గుచ్చుకునింది అని. చూడు నాయన, నీ కర్మ ప్రకారము నువ్వు పాము గచ్చి చనిపోవలసింది, నువ్వు భక్తుడు కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, నీ కర్మని ముళ్ళుతో తీసేశాడు. అయితే వాడికి ధనం దొరికింది కదా, వాడు మూర్ఖుడు ఇంకా ఎక్కువ ధనం దొరకాల్సింది, వాడు అపరాధ భావన వాడికి కొద్దిగా దొరికింది అని చెప్పాడు. కాబట్టి మనం భగవంతుడు ఏది చేసినా మనకి మంచి చేస్తాం. మనం మన క్యాలిక్యులేషన్స్ ఉండకూడదు, మన క్యాలిక్యులేషను. ఇంకొక చిన్న వృత్తాంతం చెప్తాడు, భగవంతుడు ఎట్లా కాపాడుతాడు ఒక వ్యక్తిని అనేది. ఒక వ్యక్తి భగవద్గీత చదివాడంట, యోగక్షేమం వహామ్యహం, అవునా? కృష్ణుడు భగవద్గీత చెప్పారు కదా, నా భక్తుడు అయితే నీ యోగక్షేమాలు నేను. ఇతను పూర్తి నమ్మకం వచ్చేసింది కృష్ణుడి మీద. అతను ఏం చేశాడంటే, ఒకరోజు సముద్రంలోకి వెళ్ళాడు అనమాట, ఒక దీపానికి వెళ్ళాడు, దీపం ఉంటుంది, చిన్న దీపం, జపం చేసుకుంటామని వెళ్ళాడు అనమాట. అది ఎట్లంటే, ఆ దీపము రాత్రి అవుతే అలలు వచ్చేసి ఆ దీపము మునిగిపోతుంది, పొగలు మాత్రమే దీపం అనమాట, అది ఐలాండ్. రాత్రిలో ఏమవుతుంది, ఇతని మధ్యలో జపం చేసుకుంటున్నాడు, సాయంత్రం అవుతోంది, నీళ్ళు వస్తున్నాయి, దగ్గరికి వస్తూ ఉన్నాయి. అక్కడ ఒక చిన్న నావ వెళ్తూ వాళ్ళు చెప్పారనమాట, నాయన రాత్రి ఏంటంటే మునిగిపోతుంది, నువ్వు వచ్చేయి మేము తీసుకుపోతా ఉన్నారనమాట. లేదు, కృష్ణుడు చెప్పాడు యోగక్షేమము అహమ్యహం, నన్ను కృష్ణుడు రక్షిస్తాను, నువ్వు పో అని చెప్పాడు అనమాట. సరే, వెళ్ళిపోయారు. ఇతను కూర్చొని ఉన్నాడు అక్కడ. ఈ విషయం తెలిసింది, ఒక పెద్ద స్టీమర్ వస్తూ ఉన్నదనమాట. వాళ్ళు కూడా చెప్పారు, అనౌన్స్ చేశారు, వచ్చేయి రాత్రి అయితే మునిగిపోతామని. లేదు, కృష్ణుడు చెప్పాడు రక్షిస్తాడు, వెళ్ళిపో అని చెప్పాడు అనమాట. వీళ్ళు వెళ్ళి బయట వెళ్ళి ఆ యొక్క నావిక దళాన్ని చెప్తే వాళ్ళు హెలికాప్టర్ పంపించారు. వాళ్ళు కూడా వచ్చి అనౌన్స్ చేశారు, హెలికాప్టర్ తాడంతా వేశారు, వాడు పట్టుకోలేదనమాట. కృష్ణుడు చెప్పాడు రక్షిస్తాడు, వెళ్ళిపో అని చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. రాత్రిలో ఏమైంది, నీళ్ళు వచ్చేసాయి, మునిగిపోయాడు. యమలోకానికి వెళ్ళాడనమాట. అక్కడ ఆర్గ్యూ చేస్తున్నాడు, చూడు భగవంతుడు నన్ను రక్షిస్తాడని చెప్పి నన్ను రక్షించలేదు, నేను చూడు ఇప్పుడు మరణించినాను అని. అక్కడ చిత్రగుప్తుడు సమాధానం చెప్తున్నానంటే, చూడయ్య మూర్ఖుడా, భగవంతుడు నీకు మొదట చిన్న నావను పంపించాడు, తర్వాత పెద్ద స్టీమర్ను పంపించాడు, తర్వాత పెద్ద హెలికాప్టర్ను పంపించాడు,
తీసుకునేటువంటి సామర్థ్యం నీకు లేదు. అట్లా సమస్యలు వచ్చినప్పుడు భగవంతుడు మనకు ఏదో రకంగా మనకు పరిష్కారాన్ని ఇస్తాడు. దాన్ని తీసుకునే సామర్థ్యం మనకి భగవంతుని గుర్తించాలి. మనం ఏం చేయాలి? భగవంతుని గుర్తించాలి. భగవంతుడు నేరుగా కాకుండా రకరకాలుగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అది ఎప్పుడు మనకు అవగతం అవుతుందంటే మన హృదయం మాలిన్యం అనేది పోయినప్పుడు భగవంతుని యొక్క ఆయన యొక్క ఉనికి మనం గమనించగలుగుతాం. ఉనికి అంటారు దాన్ని. మనం ఎప్పుడైతే హృదయంలో ఎంత శుభ్రమయ్యే ఉందికి భగవంతుని యొక్క ప్రతిస్పందన మన జీవితంలో భగవంతుడు మనకు ఎంత సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా మనకు భగవంతుడు ప్రతిస్పందిస్తున్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. పూర్తిగా హృదయం మాలిన్యంలో ఉన్నప్పుడు మనకు అది కనిపించదు. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతుని మీద ఆధారపడుతూ హరే కృష్ణ మంత్రాన్ని జపించినట్లయితే మన హృదయం పవిత్రమవుతుంది, హృదయం క్లీన్ అవుతుంది. భగవంతుని యొక్క ఉనికి మనం గమనించగలుగుతాం. ఏ విధంగా భగవంతుని మనకి ఇంకా మనకు నమ్మకం అనేది వస్తుంది. ఇప్పుడు మనకేమవుతుంది? నమ్మకం. ఈ భక్తియుక్త సేవలో అదో శ్రద్ధ, మొదట శ్రద్ధ అనమాట, జపం చేయాలని శ్రద్ధ. తర్వాత సాధుసంగ, తర్వాత ఏమవుతుంది? సాధుసంగ తర్వాత భజన క్రియ. ఈ ప్రాసెస్ ఇది మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగేటువంటి ప్రాసెస్. మొదట శ్రద్ధ అనేది ఉండాలి, తర్వాత సాధుసంగ, భజన క్రియ, భగవంతుని యొక్క నామాన్ని భజించడం, తర్వాత అనర్థ నివృత్తి. భజన క్రియ చేస్తే ఏమవుతుంది? అనర్థాలంతా పోతాయి, లోపల ఉన్నదంతా కూడా క్లీన్ అవుతాయి. తర్వాత రుచి అనేది ఏర్పడుతుంది. రుచి తర్వాత ఆసక్తి, రుచి వచ్చినప్పుడు ఇంకా బాగా చేయాలి చెప్పమనిపిస్తుంది. తర్వాత నిష్ఠ, తర్వాత భావ, చివరిది ఈ భావస్థాయి వరకు కూడా పతనమయ్యేదానికి అవకాశం ఉంది. భావస్థాయి కూడా పతనం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ స్థాయిలో పతనమయ్యేదానికి అవకాశము లేదు, భావస్థాయికి కూడా పతనం అయిపోతాం అనమాట. అందుకని మనం జాగ్రత్తగా భక్తుల యొక్క సాంగత్యంలో భక్తుల యొక్క భగవద్గీత భాగవతం చదువుతూ మన జీవితం కూడా అంత పెద్ద టైం ఏం లేదు. ఇప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతుంది అనమాట కాలం. చాలా మనం ఇప్పుడు మొదట ఇక్కడ ఇది చేసి ఇక్కడ ఉత్సవం చేసి ఆల్మోస్ట్ 5 years అయిపోయింది అనమాట. ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూడు. జన్మాష్టమి అవుతుంటేనే మళ్ళీ ఇప్పుడు జన్మాష్టమి వచ్చేస్తాను అనమాట. కాబట్టి కాలం అనేది చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. మనం 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా కానీ చాలా వేగంగా వెళ్ళిపోతుంది. కాబట్టి టైంను వేస్ట్ చేయకుండా మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో మన బాధ్యతని నెరవేరుస్తూ, మనం గృహస్థ అయితే గృహస్థ బాధ్యతను చూసుకుంటూ భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 నామాన్ని జపిస్తూ ఆనందంగా ఉండొచ్చు అనమాట. చైతన్య మహాప్రభు సిద్ధాంతాన్ని మనం కానీ పాటించినట్లయితే మనం శాంతిగా ఉండగలుగుతాం. లేదంటే మన జీవితంలో తప్పనిసరిగా శాంతిని మనము ఎటువంటి పరిస్థితుల్లో మనము తీసుకునేదానికి అవకాశము లేదన్నమాట. అప్పుడు దయవుంచి అందరూ కూడా హరికృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఈ నియమ నిబంధనలు పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత భగవంతునికి నివేదన, తర్వాత భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఎస్ ఎస్ అంటే దీక్ష తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఇక్కడ భక్తుని ప్రశ్న ఏమంటే, చైతన్య మహాప్రభుతో సంబంధాన్ని ఏర్పరచుకొని భక్తియుక్త సేవలో ఉండి దీక్ష తీసుకున్న తర్వాత కూడా నియమాలను పాటించకపోతే వాళ్ళ పరిస్థితి ఏమి అంటే, నియమాలు మనం పాటించకపోతే భక్తులైనా అభక్తులైనా వాళ్ళకి ఫలితాన్ని వాళ్ళు దాన్ని తీసుకోవాల్సిందే. అంటే దానికి ఏదైతే శిక్ష వస్తుందో ఆ శిక్ష మనకి తప్పనిసరిగా వస్తుంది అనమాట. దాంట్లో ఎటువంటి మార్పు అనేది జరిగిందే చెప్తాను నేను. తిరుపతిలో ఇది జరిగి 25-20 సంవత్సరాలకు మునుపు ఒక భక్తుడు మంగళారతికి వచ్చేవాడు, యువకుడు. ఆయన రెగ్యులర్గా వచ్చేవాడు అనమాట. నియమాలంతా పాటిస్తున్నాడు, జపం బాగా చేస్తున్నాడు. తర్వాత కొంతకాలానికి వివాహం అయింది అతనికి. క్లాసులకు వచ్చేవాడు రెగ్యులర్గా, నా క్లాసెస్కి ఎక్కువ వచ్చేవాడు. వివాహం అయిన తర్వాత ధర్మపత్ని ఆమె అంత భక్తురాలు కాదు. ఆమె ముఖ్యంగా మాంసభక్షణకి అలవాటైనటువంటి వ్యక్తి. ఇతన్ని ఏదో విధంగా చేసి మళ్ళీ మాంసభక్షణలకి మంగళారతికి వచ్చేవాడు కాదు, కంటిమాలు తీసేశాడు. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. అప్పుడప్పుడు వచ్చేవాడు, ధర్మపత్ని వచ్చేవాడు, నమస్కారం పెట్టేవాడు, బాధపడి వెళ్ళిపోతుంది. నేను చెప్పేవాడు కాదు, ఎక్కువగా ఏం జరుగుతుందో చెప్పేవాడు కాదు.
ఓ రోజు సడన్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అతనికి చాలా భయంకరమైన అనారోగ్యం వచ్చేసిందని. చూస్తే అతనికి బ్రెయిన్ ట్యూమర్. ఏమది? సీరియస్. అతను కనుక్కునే కొద్దిగా అది దాటిపోయింది అనమాట. బ్రెయిన్ క్యాన్సర్ ఆ అబ్బాయికి. సరే ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. అప్పటికే కళ్ళు సమంగా కనిపించడం లేదు, జస్ట్ వాయిస్ వింటున్నాడు. భగవంతుని దర్శనం చేసుకొని వచ్చాడు. నమస్కారం పెట్టిన తర్వాత, ప్రభుజీ నన్ను గమనించాడు, గుర్తుపెట్టాడు. ప్రభు, రాత్రి నా దగ్గరికి యమదూతలు వచ్చారు అని చెప్పారు అనమాట. భయంకరంగా ఉన్నారు ప్రభుజీ, నా దగ్గరికి వచ్చారు యమదూతలు, ఎందుకంటే నేను మళ్ళీ నియమాలనే బ్రేక్ చేశాను. అయితే నేను వాళ్ళకి ఒకటి చెప్పాను, నేను వైష్ణవుని కదా, నన్ను ఎట్లా మీరు తీసుకుపోతారు అని అడిగినాను, వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాను. అంటే ఇది జరిగిందేది. నేను పనిష్మెంట్ అనేది, అతను మళ్ళీ పాపాలకు అలవాటైనాను కాబట్టి యమదూతలు వచ్చాడు. మళ్ళీ వైష్ణవు ఆ ముందు చేసినటువంటి ఆ యొక్క పుణ్యకర్మ, ఆ నామం అనేది అతన్ని రక్షించింది. అయితే భగవంతుడు వాళ్ళని రక్షిస్తాడు. అటనేసి మనం కానీ చెప్పామనుకో, అందరూ కూడా మళ్ళీ బ్రేక్ చేయడానికి దారి చూసుకుంటారు అనమాట. బట్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి దీక్ష తీసుకొని ఎవరన్నా కానీ తెలియకున్న బై ఛాన్స్ ఏదైనా స్లిప్ అయినారనుకో, భగవంతుడు రక్షిస్తాడు. కావాలని తప్పు చేస్తే వాళ్ళ జన్మలో భయంకరమైనటువంటి జీవజాతుల్లోకి వెళ్ళొస్తారు. ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, బృందావనం, మాయాపూర్, తిరుపతి ధామాల్లో కుక్కలు, పందులు ఉంటాయన్నమాట. అవంతా కూడా పూర్వజన్మలో నియమాలు నిబంధనలు పాటించుకున్నటువంటి భక్తులు అని చెప్పారనమాట. అర్థమైంది కదా? కాబట్టి మనం జాగ్రత్తగా ఆధ్యాత్మిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకనే మనకి ఎప్పుడు అట్లా పరిస్థితి వస్తుందంటే, నియమాలను మనం ఎప్పుడు బ్రేక్ చేస్తామంటే సాంగత్యము లేనప్పుడు. సాంగత్యము లేనప్పుడు. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి మనం జాగ్రత్తగా నియమ నిబంధనలే పాటించాలి. దానికి ఎక్స్క్యూజ్ అనేది లేదు. ఈ నియమాలు అనేది మనం ఇంకోటి అనుకోవద్దని, ఇస్కాన్ భక్తులకని, మానవుడికి ఇదేమిది నేను చెప్పిన నియమాలు ఎవరికి చెప్పినది? ఇవే భక్తులకు కాదు, భక్తులకు ఇంకా చాలా ఉన్నాయి. ఏకాదశి వ్రతము, సంధ్యావందనాలు, శుభ్రత, అవంతా ఉన్నాయి. ఇది ఎవరికి? ఇది మానవ స్థాయికి రావడానికి. కాబట్టి భయపడాల్సిన పని లేదు. చైతన్య మహాప్రభు, శిల ప్రభుపాద వారు ఎటువంటి స్థాయిలోనే కానీ వాళ్ళని మళ్ళీ శాస్త్రం చెప్పడం జరిగింది, ఒక్కసారి భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే వాళ్ళకి మానవ జన్మ గ్యారెంటీ అని చెప్పడం జరిగింది. భక్తి యొక్క సేవ అనేది చాలా శక్తివంతమైంది. కాబట్టి అట్లనేసి మనం మళ్ళీ బ్రేక్ చేయడానికి నియమాల్ని మనం స్థిరంగా ఉండాలి. నేను పాటించాలనేటువంటి భావన మనం కలిగి ఉండాలి. ఓకే, మీ ప్రశ్న ఉన్నదమ్మా? ఎందుకు దేవుడు అన్ని కలర్లో ఉంటాడు, కృష్ణుడు ఒకటే కలర్లో ఉండొచ్చు కదా? కృష్ణుడు ఒకటే కలర్ కదమ్మా ఉండేది. కృష్ణుడు ఏ కలరు? వైట్. ఓకే, కృష్ణుడు భగవంతుడు నీలమేఘశ్యాముడు అని చెప్పి అంటారు. భగవంతుని ఏమంటారు? నీలమేఘశ్యాముడు. ఆయన ఒరిజినల్ కలర్ వచ్చి కృష్ణుడు ఒకే కలర్లో ఉంటాడు. ఆయన నీలమేఘశ్యామ కలర్లో ఉంటారు. భక్తులు ఏం చేశారంటే ఆయన మార్చుకుని అయినారు. కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు, ఇంకా ఆమెకు ఆన్సర్ ఏమంటే కృష్ణుడు ఉండేది ఒకే కలరు, బట్ అయితే భక్తుల యొక్క కోరిక భగవంతుడు రకరకాల వర్ణాల్లో రావాలని చెప్పి వాళ్ళ కోరికను తెచ్చేదానికి కృష్ణుడు ఏం చేస్తాడు? రకరకాల కలర్లో వస్తాడనమాట. మెయిన్ కారణం ఏమంటే భగవంతుడు రకరకాల కలర్లకు రావడానికి కారణము భక్తుల యొక్క కోరిక. వాళ్ళ కోరిక మేరకు తెలుపుగా వస్తాడు, నలుపుగా వస్తారు, ఎరుపుగా వస్తారు. ఓకే, భక్తుల కోరిక. ఇప్పుడు ఉదాహరణకి నీకు కృష్ణుడు తెల్లగా రావాలని అనుకో, తెల్లగా వస్తాడు. నువ్వు కృష్ణుడు తెల్లగానే ఆలోచిస్తున్నావు కదా. కొంతమంది నల్లగా చూడాలనుకుంటారు, నలుపు వస్తారు. కొంతమంది కృష్ణుడిని చిన్న పిల్లవాడిని మాదిరి చూడాలనుకుంటారు, వాళ్ళ దగ్గరికి ఎట్లా వస్తారు కృష్ణుడు? చిన్న పిల్లవాడు. కొంతమంది కృష్ణుడిని రాజుగా చూడాలనుకుంటారు, వాళ్ళ దగ్గర కృష్ణుడు ఎట్లా వస్తాడు? కొంతమంది కృష్ణుడిని మృత్యువుగా చూడాలనుకుంటారు, ఆ భక్తులు, వాళ్ళకి ఏ రూపంలో వస్తారు కృష్ణుడు? మృత్యు రూపం. ఓకే, ఇప్పుడు అభిషేకం, వైష్ణవ గురు ప్రభు మన అభిషేకం రెడీ అయిందా? ఇప్పుడు అభిషేకం ఉంటుంది, దాని తర్వాత ఆరతి, ప్రసాద్. హరే కృష్ణ. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్కి, గౌర్ నితాయకి, ప్రభుపాదకి, నితాయ గౌర్.